గౌరవ సిపి సైబరాబాద్ గారు, బండి సంజయ్ కో న్యాయము పేదోళ్ళకి ఇంకో న్యాయం ఉండదు కదా. మరి అలా బండి సంజయ్ విషయంకి వచ్చే వరకు ఇంకొక ఇదేంది, మరి వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా, వెంటనే ఆ అమ్మాయి స్టేట్మెంట్ రికార్డ్ చేయాలి కదా. ఎందుకు చేయడం లేదు? మెజిస్ట్రేట్ మీద రికార్డ్ చేయాలి కదా. ఎందుకంటే అవతలి వ్యక్తి కేంద్ర హోంశాఖ మంత్రి కొడుకు. ద అలెజ్డ్ అక్యూజ్డ్ ఈజ్ నన్ అదర్ దెన్ the son of Union Home Minister Mr. Bandi Sanjay Kumar. Why haven't you recorded the statement of the victim with the help of a magistrate according to 183 BNSS? ఎందుకు మీరు 183 BNSS అంటే 164 CRPC ఇప్పుడు 183 BNSS అయింది, ఎందుకు ఆమె స్టేట్మెంట్ మీరు కెమెరాలో రికార్డ్ చేయలేదు? సైబరాబాద్ పోలీసులు ఆన్సర్ చెప్పాలి. చేస్తే చేసినామని ప్రెస్ మీట్ పెట్టి చెప్పండి. తెలంగాణ ప్రజలు 1000 కళ్ళతో ఎదురు చూస్తా ఉన్నారు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి పక్కన ఈ బండి సంజయ్ కూర్చోబోతున్నాడు. రేపు బీజేపీ వాళ్ళు వేలాది మంది మహిళలను తరలించబోతున్నారు. వాళ్ళందరికీ ప్రధానమంత్రి సమాధానం చెప్పాలి. నా పక్కన కూర్చున్న కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కొడుకు సచ్చిలుడా, లేకపోతే చెడ్డోడా, లేకపోతే ఇంకేందో నేరస్తుడా, ఆ విషయాలన్నీ నరేంద్ర మోడీ గారు, అమిత్ షా గారు రేపు తెలంగాణ ప్రజలకు సమాధానం చెప్పాలి. చెప్పకపోతే బీజేపీలో ఉండే మహిళా నాయకురాళ్ళందరూ మీరు భవన్లో కూర్చొని ప్రెస్ మీట్లు పెట్టుడు కాదు, మీ సోషల్ మీడియా వింగ్తోని ఫేక్ నెరేటివ్లు పెడిల్ చేసుడు కాదు. రేపు గౌరవ నరేంద్ర మోడీ గారిని, బండి సంజయ్ గారిని, అమిత్ షా గారిని మీరు అడగాలి, ఇది నిజమేనా?